న్యూస్. మాటలు ముదురుతున్నాయి కానీ చేతల దాకా రావట్లేదు. సవాళ్లలో దమ్ముంది కానీ బరిలోకి మాత్రం దిగలేకపోతున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి రగడ రోజూ సవాళ్లతోనే సరిపోతోంది. పాలమూరు ప్రాజెక్టులపై చర్చకు రెడీ అంటున్న జూపల్లి రేపు ప్రెస్ క్లబ్ లో చర్చకు రెడీ అంటూ బహిరంగ లేఖ రాశారు. నీ వస్తాడా, నీ బాబు వస్తాడా, చిన్న బాబు వస్తాడా, పెద్ద బాబు వస్తాడా? దగ్గు దమ్ము రెండు లేవు సార్, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. జూపల్లి, రావుల రగడలో సినిమా డైలాగులు పేలుతున్నాయి కానీ సీన్ క్లైమాక్స్ దాకా రావట్లేదు. దమ్ముందా అంటూ మాటల్లో బలంగా చెబుతున్న నేతలు మాత్రం ఎక్కడా ఎప్పుడు చర్చించాలనే దగ్గర మాత్రం గేమ్ ఆడుతున్నారు. ముందు ఎన్టీఆర్ భవన్ కు వచ్చైనా సరే చర్చకు సిద్ధమన్న జూపల్లి తర్వాత వెనక్కి తగ్గారు. బహిరంగ లేఖ తెలుగుదేశం పార్టీ రావుల చంద్రశేఖర్. ఈ బహిరంగ లేఖను కదా నేను సవాల్ విసురుతా ఉన్నా. రేపు ఉదయం 10 గంటలకు ఈ లెక్కలు తీసుకొని ఎన్టీఆర్ భవన్ నేను వస్తా ఉదయం 10 గంటలకు. నీ వస్తాడా, నీ బాబు వస్తాడా, చిన్న బాబు వస్తాడా, పెద్ద బాబు వస్తాడా? దమ్ము ధైర్యం ఉంటారా? మంత్రి గారు ఏకపక్షంగా డేట్ టు టైం ఫిక్స్ చేసి నేను వచ్చేస్తున్నా అంటే నిజమేమో అనుకున్నాను. నేను అనుకుని ఉదయం నుండి ఇక్కడ ఉన్నా. అసలు ఆయన నన్ను ఎన్టీఆర్ భవన్లో ఉండమని ఆయన చెప్పాడు. నేను ఎన్టీఆర్ భవన్లో ఉండక ఏడుంటా? నాకు భవన్లు ఏం మారలేదు ఇప్పటి వరకు. గాంధీ భవన్, టీఆర్ఎస్ భవన్, రకరకాల భవన్లు నేను మారలే. ఓన్లీ వన్ భవన్, దట్ ఈస్ ఎన్టీఆర్ భవన్. తర్వాత అసెంబ్లీ కమిటీ హాల్లో చర్చకు సిద్ధమని కొత్త సవాల్ విసిరారు జూపల్లి. 3 రోజుల్లో అక్కడే వెయిట్ చేస్తా, దమ్ముంటే రావాలన్నారు. కానీ ఎన్టీఆర్ భవన్ కే కట్టుబడిన రావుల రాలేమన్నారు. అసెంబ్లీ సభ్యులం కాకుండా కమిటీ హాల్ కు ఎలా రమ్మంటారని ప్రశ్నించారు రావుల. దీంతో ఈ ప్లేస్ కూడా చర్చకు పనికి రాలేదు. భీమా ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు ₹1 ఖర్చు పెట్టినట్టయితే ముక్కు నేలకు రాస్తా అన్నాడు ఆయన. బహిరంగ లేఖలు ఆయన ఏమంటాడంటే ఆయన ఒక్కడు రాడంట. జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు వీళ్ళందరినీ తీసుకొని పాలమూరు ఎత్తిపోతల పథకం మీద చర్చించడానికి వస్తా అంటున్నాడు. ముందు ఆయన మాట్లాడింది ఏంటంటే తెలుగుదేశం హయాంలో జిల్లాలో ఒక్క ప్రాజెక్టుకు కూడా ₹1 ఖర్చు కాలేదన్నాడు. దాని మీద చర్చకు సిద్ధం అన్నాడు. ముక్కు నేలకు రాస్తానన్నాడు. ఆయన ఏం చేశాడంటే ప్రెస్ పెట్టి కేవలం 17 కోట్లే ఖర్చు అయినాయి అన్నాడు. ₹1 నుండి 17 కోట్లకు ఒక్కసారి జంప్ ఇచ్చాడు ఆయన. ఇవన్నీ విన్యాసాలు ఎందుకు కృష్ణారావు గారు? మీరు మంత్రివర్గంలో ఉన్నారు, అధికారులను పిలుచుకోండి. ఇయర్ వైజ్ ఎంత ఖర్చు అయింది ఉంటుంది కదా. నేను లెక్కలు రాసేది, నువ్వు రాసేది ఏం కాదు కదా. ప్రభుత్వంలో లెక్కలు ఉంటాయి కదా, తీసుకోమని మేము చెప్పినాం. 10 సంవత్సరాల్లో కలిపి 10 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు అని నేను స్పష్టంగా చెప్పిన. సవాల్ విసినాం. నా సవాలుకు నేను కట్టుబడి ఉన్నా. ఇవి నేను రుజువు చేయలేకపోతే నా మాటకు నేను కట్టుబడి ఉన్నా, ముక్కు నెలకు రాస్తా అని చెప్పిన. మీరు అసలు దానికి సమాధానం చెప్పకుండా డొంక తిరుగు సమాధానం చెప్పుకుంటూ పారిపోయేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను చెప్పే మాట కాదు, అధికారుల సంతకాలతోటి కాగితాలతో సహా ఉన్నాయి. మీ ప్రభుత్వ హయాంలో మీరు ఖర్చు పెట్టినవి, మీరు బడ్జెట్లో ఇచ్చినటువంటి, చంద్రబాబు నాయుడు బడ్జెట్లో ఇచ్చినటువంటి తోక ముడిచి పారిపోయే కార్యక్రమం కాదు. చౌరస్తా బజార్ మీరే స్థలం కేటాయించండి. ప్లేస్ డిసైడ్ చేసుకోలేకపోయిన ఇద్దరు లీడర్స్ సవాళ్లు మాత్రం ఆపలేదు. ఎక్కడికైనా రెడీ అంటూనే ఎదుటి వాళ్లు చెప్పిన చోటికి మాత్రం వెళ్లే ఉద్దేశం పెట్టుకోలేదు. దీంతో లీడర్ల దమ్ము సవాళ్లకే సరిపోతోంది. తాజాగా ప్రెస్ క్లబ్ గాని ఇంకెక్కడైనా హాల్లో చర్చకు రావాలని జూపల్లి సవాల్ విసిరారు. వాటికయ్యే ఖర్చు కూడా తానే పెట్టుకుంటానని కూడా ఆఫర్ ఇచ్చారు. దీనిపై రావుల కూడా స్పందించారు. ప్లేస్ కరెక్ట్ గా డిసైడ్ చేసి చెప్పాలన్నారు. పాలమూరు ప్రాజెక్టుపై ఒక్కరితో కాదు 100 మందితో అయినా చర్చిస్తానని సినిమా డైలాగులు కూడా చెప్పారు. మాటలు మాట్లాడడం కాకుండా చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే చర్చలకు రావాలి. అట్లాగే పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి ఆయన రాసిన బహిరంగ లేఖకు నేను సవాలు విసురుతూ పట్టుమని 10 కోట్లు ఖర్చు పెట్టి రుజువు చేస్తా, చెయ్యలేకపోతే నేను ముక్కు నేలకు రాస్తానని స్పష్టంగా చెప్పిన. దానికి నేను ఈనాటికి కూడా నేను కట్టుబడి ఉన్నా. నువ్వు పెద్ద స్కోర్ చేసినావు అని చెప్పుకోవాలన్నా? ఎట సాధ్యమవుతుంది? ఈ కాయిదాలన్నీ నువ్వు సప్లై చేసిన కాయిదాలే ఉన్నాయి. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు దగ్గు దమ్ము రెండు లేవు సార్, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి సార్. ఆయన మళ్ళొకసారి ఇంకా రేపు కూడా ఎదురు చూస్తా అంటున్నాడు. శాఖల పని లేనట్టుంది. నిజంగా చర్చ రావాలనుకుంటే ఈజీ అండి. ఇద్దరు లీడర్ల సవాళ్లు చూసి ఎప్పుడు చర్చ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని మహబూబ్ నగర్ జిల్లా జనంతో పాటు రాష్ట్రంలో అంతా ఎదురు చూస్తున్నారు. ఇద్దరికి చర్చించే దమ్మున్నా కూడా కేవలం ప్లేస్ దొరకలేదన్న కారణంతో చర్చ జరగకపోవడం బాలేదంటున్నారు జనం. దమ్ము ధైర్యం ఉంటారా? నీ వస్తాడా, నీ బాబు వస్తాడా, చిన్న బాబు వస్తాడా, పెద్ద బాబు వస్తాడా? దగ్గు దమ్ము రెండు లేవు సార్, నా దగ్గర ఆధారాలు